Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా మాట్లాడుకునేది యువ ఓటర్ల గురించి. బికాజ్ ఏటా ఓటింగ్ ఓటర్స్ నమోదు ఎక్కువగానే జరుగుతుంది, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో తిరుపతిలో యూత్ ఓటర్స్ ఏమంటున్నారు, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటు వేయడానికి? ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లు కింగ్ మేకర్స్ అయిపోతారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ సొంత ఊళ్ళోకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ఆసక్తి కనపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే దాదాపుగా 34 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 80,000 మంది ఓటర్లు ఫస్ట్ టైం ఓటర్స్గా ఉన్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికే యువ ఓటర్లు ఓటు హక్కులో పాల్గొనే పరిస్థితి ఉంది. మనం ఈ నేపథ్యంలో అసలు యువ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఓటర్లలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి మనతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు? మేము బెంగళూరు నుంచి ఓటేయడానికి వచ్చాము. నేను ఫస్ట్ టైం ఓటైపోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇండియా లాంటి డెమోక్రటిక్ కంట్రీలో ఇది ఒక మన ఫండమెంటల్ రైట్. మన అందరం కలిసి ఓటేయాలి. ముఖ్యంగా 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓటేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది వాళ్ళకి. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడే అవకాశం వచ్చింది. 5 ఇయర్స్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే టైంకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు వాళ్ళకి మంచిగా రావాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం వాళ్ళందరికీ. సో 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఓట్ వేయండి. ఇది జస్ట్ నాట్ ఏ హాలిడే. అందరూ ఓటేయడానికి మనకి ఎలక్షన్ కమిషన్ అందరికీ హాలిడే ప్రకటించింది. ఇది హాలిడే మాత్రం కాదు, ఇది ఓట్ ఫెస్టివల్. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఓట పండుగ అని చెప్పి యువ ఓటర్లు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారా? అసలు మీరు ఏం చేస్తుంటారు? యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, బెంగళూరులో ఉంటాను. ఓటు హక్కు కోసమే వచ్చాను, తిరుపతికి వచ్చాను. సో అందులో యాక్చువల్గా నేను బయట దేశం వెళ్తున్నాను, అమెరికా వెళ్ళాలి. బట్ 15th ఫ్లైట్ బుక్ చేసుకున్న ఈ ఓటు హక్కు కోసమే 13th ఓటు వేసి వెళ్ళాలి. సో ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేయాలి. ఈరోజు 5 ఇయర్స్ వన్స్ వస్తుంది కాబట్టి మనం మంచిగా మన ఓటు హక్కు ఎత్తుకొని యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో యువతకి అందరికీ నేను పిలుపునిచ్చే ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోండి. సో లెట్స్ మేక్ అవర్ డెమోక్రసీ గ్రేట్. అంటే ఏంటి, మీరు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారా? ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే ఎంత ఆసక్తితో ఉన్నారు? సార్, మేమైతే చాలా ఆసక్తిగా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీని చూడకండి. మీరు ఎవరినైతే నమ్ముతారో, మీకైతే ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉందో వాళ్ళకైతే ఓటు వేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు హక్కు అయితే వినియోగించుకోండి. మనం ఒకరిని ప్రశ్నించాలన్నా కూడా, ఒకరిని అధికారంలో పెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఓటైనా కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా కొత్త ఓటర్ అయినా కూడా ఎవరైనా కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ఇంకొకటి చెప్పడం ఏమంటే, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. 100% ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగానే పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకున్న నేపథ్యంలో ప్రత్యేకించి యువ ఓటర్లను ఆకట్టుకునే విధంగా తిరుపతిలో అయితే కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఆఫర్స్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పెద్ద ఎత్తున ప్రచారం వైపు కొనసాగుతుంది. మరోవైపు యువ ఓటర్లను ప్రోత్సహించే విధంగా కూడా చాలా మంది చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి అయితే యువ ఓటర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడా తాము ఓటు హక్కు పోలింగ్ బూత్కి వెళ్ళి వినియోగించుకోవాలన్న ఆసక్తి అయితే యువ ఓటర్లో కనిపిస్తుంది. సంక్రాంతి Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.